హే గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ యాజ్ రియాక్షన్స్. ఈ వీడియోలో నేను మీకు ఓజీ మూవీ గురించి చెప్దాం అనుకుంటున్నాను. సో ఫర్ ద ఫస్ట్ టైం నేను నా లైఫ్ లో ఇవాళ ప్రీమియర్ షోకి వెళ్ళాను. అది ఓజీ మూవీకి, ఇంత హైప్ ఉన్న మూవీకి. సో ఆబ్వియస్లీ నాకు ఎక్స్పీరియన్స్ కానీ, ఆ సెలబ్రేషన్ కానీ, నేనైతే మూవీ చాలా ఎంజాయ్ చేశాను. ఫర్ ద ఫస్ట్ టైం ప్రీమియర్ షో నాకు చాలా బాగా నచ్చింది. అండ్ రివ్యూలోకి వెళ్లే ముందు ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, లేకపోతే ఎవరైతే టికెట్స్ ఇంకా బుక్ చేసుకోలేదో, టాక్ చూసాక దాన్ని బట్టి ఎవరైతే టికెట్స్ బుక్ చేసుకుందాం అనుకుంటున్నారో, ఇంకేం థింక్ చేయకుండా టికెట్స్ బుక్ చేసుకొని సినిమా అయితే చూసేయండి. ఎందుకంటే సినిమా అయితే చాలా బాగుంది. అండ్ ఈ వీడియోలో నేను చెప్పబోయే ఒపీనియన్ ఆర్ రివ్యూ ఏదైతే ఉందో అది జస్ట్ నా ఒపీనియన్. నాకు అనిపించింది నేను చెప్తున్నాను అంతే. సో లెట్స్ గెట్ ఇన్ టు ద రివ్యూ. రివ్యూలోకి వస్తే ఫస్ట్ మనం మన డైరెక్టర్ సుజిత్ గారి గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే మనం ఇన్ని ఇయర్స్ నుంచి ఏదైతే మిస్ అయ్యామో అంతకు మించి పవన్ కళ్యాణ్ గారిని చూపించారు. లైక్ గబ్బర్ సింగ్ తర్వాత అంత ఇంట్రాక్టివ్ గా, అంత స్టైలిష్ గా, లైక్ అంత ఫుల్ ఎనర్జీతో ఏదైతే ఫ్యాన్ గా మనం ఎక్స్పెక్ట్ చేస్తామో ఆ ఎలిమెంట్స్ అన్ని సుజిత్ గారు చాలా బాగా చూపించారు. ఇంట్రో మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఎందుకంటే ఈ మూవీలో ఇంట్రో ఆర్ ద టైటిల్ కార్డ్స్ ఏవైతే వచ్చాయో అవి పవన్ కళ్యాణ్ గారికి ద బెస్ట్ అని చెప్పొచ్చు. అంత బాగా డిజైన్ చేశారు. లైక్ అంత బాగా స్క్రీన్ టేకింగ్ కానీ, ఆ విజువల్స్ కానీ లిటరలీ ద బెస్ట్ అని చెప్పొచ్చు. చాలా బాగుంది. సో ఇంట్రో అస్సలు మిస్ అవ్వదు. ఫస్ట్ హాఫ్ అయితే చాలా ఫాస్ట్ గా అయిపోయింది అనిపించింది. ఎందుకంటే నేను రియలీ అంత ఇన్వాల్వ్ అయ్యాను మూవీలో. లైక్ ఆ స్క్రీన్ ప్లే కానీ, ఆ టేకింగ్స్ కానీ, ఆ విజువల్స్ కానీ పవన్ కళ్యాణ్ గారిని చాలా స్టైలిష్ గా చూపించారు. సో ఫస్ట్ హాఫ్ నేను రియలీ ఇన్వాల్వ్ అయిపోయి ఇంటర్వెల్ పడగానే అప్పుడే అయిపోయిన ఫస్ట్ హాఫ్ అనే ఫీల్ వచ్చింది. అంత స్టైలిష్ గా, అంత ప్రాపర్ గా చాలా బాగా తీసుకొచ్చారు. నెక్స్ట్ మన మ్యూజిక్ గురించి వస్తే మన తమనన్న అయితే రియల్లీ ర్యాంప్ మ్యూజిక్ అయితే చాలా అంటే చాలా బాగా చేశారు. లైక్ ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు కనిపిస్తే అక్కడ బీజిఎం వస్తూనే ఉంది. అరాచకం చెప్పాలంటే. అంటే మనం ఆల్రెడీ విన్నాము సాంగ్స్ అని అదిరిపోయాయి. బీజిఎం కానీ, ఆ మ్యూజిక్ కానీ, మన తమన్నా రీల్ చాలా బాగా కొట్టాడు. అండ్ ఆ మూవీలో లైక్ ఆ సీన్స్ చూస్తున్నప్పుడు వెనకాల వచ్చే బీజిఎం కానీ, ఆ సాంగ్స్ లిటరలీ ప్రాపర్ గా మనకి సింక్ అయిపోయి గూస్ బంప్స్ వచ్చే ఫీలింగ్ లా అనిపించింది. స్టోరీ బిల్డింగ్ కానీ, ప్రకాష్ రాజ్ గారి యాక్టింగ్ కానీ, లేదా శ్రీయారెడ్డి రెడ్డి గారి యాక్టింగ్ కానీ, ఆర్ అర్జున్ దాస్ ఆర్ రాహుల్ అని ఉన్నారు, ఇలా వీళ్ళ యాక్టింగ్ అయితే బాగుంది. లైక్ వాళ్ళ పాత్రలకి జస్టిఫైడ్ గా అనిపించింది నాకైతే. పవన్ కళ్యాణ్ గారి పక్కన ఫర్ ద ఫస్ట్ టైం ప్రియాంక మోహన్ గారు ఈ మూవీలో యాక్ట్ చేశారు. ఆన్ స్క్రీన్ వీళ్ళిద్దరి కెమిస్ట్రీ గానీ, యాజ్ అ కపుల్ వీళ్ళు చాలా బాగున్నారు. అండ్ పవన్ కళ్యాణ్ గారి ఫైట్ సీన్స్ అయితే లిటరలీ చాలా స్టైలిష్ గా చాలా బాగున్నాయి. ఇంటర్వెల్ ఫైట్ మాత్రం లిటరలీ అరాచకం అని చెప్పొచ్చు. లైక్ అన్ఎక్స్పెక్టెడ్, అసలు చాలా బాగుంటుంది. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి లైక్ స్టోరీ కొంచెం డీటెయిల్డ్ గా, నెరేటివ్ గా చెప్తారనమాట. అండ్ ఏవైతే సుజిత్ గారు సర్ప్రైజెస్ ఉంచారో అవైతే బాగున్నాయి. అండ్ నెగటివ్స్ కి వచ్చేసరికి నాకు అనిపించినవి చెప్తున్నాను. సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి స్టోరీ నరేషన్ కొంచెం నాకు స్లో పేస్డ్ గా అనిపించింది. అండ్ మన హీరోకి ఇచ్చిన ఎలివేషన్స్ కి, లైక్ హీరోకున్న బ్యాక్గ్రౌండ్ కి విలన్ ని ఇంకొంచెం స్ట్రాంగ్ గా చూపించుంటే బాగుంది అనిపించింది. లైక్ అంత స్ట్రాంగ్ అపోనెంట్ అనిపించలేదు నాకు విలన్ ని చూస్తే. ఓవరాల్ గా సినిమా అయితే బాగుంది. సుజిత్ గారు ఏదైతే వరల్డ్ ని గెలిచేయాలనుకుంటున్నారో దానికి తగ్గట్టు స్టోరీ నరేట్ చేసుకుంటూ వచ్చారు. అండ్ ఇంకొకటి, లైక్ నా ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లైక్ బయట టాక్ విని అది ఇది అనుకుని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని మూవీకి వెళ్ళారనమాట. సో అలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా, లైక్ ఏం డైవర్షన్స్ లేకుండా ఇది ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ పవన్ కళ్యాణ్ గారి ఫిలిం అన్నట్టు చూడండి. డెఫినెట్ గా మీకు నచ్చుతుంది. అండ్ ఫైనల్లీ మీరు సినిమా అయిపోగానే లైక్ వెంటనే బయటకు రాకండి. ఎందుకంటే పోస్ట్ క్రెడిట్స్ సీన్ ఉంటుంది అండ్ మనకు సర్ప్రైజ్ కూడా ఉంటుంది. సో ఓవరాల్ గా అయితే నాకు మూవీ చాలా నచ్చింది, బాగుంది. నేనైతే ఎంజాయ్ చేశాను. సో మీరు కూడా థియేటర్స్ వెళ్ళి వాచ్ చేయండి. అండ్ మీ ఒపీనియన్ ని కమెంట్స్ లో షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.